ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఆదివారం దర్శి నియోజకవర్గ ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సేవలో ఉండే సంతృప్తి దేనిలో రాదని తన తండ్రి దివంగత ఎమ్మెల్యే బుచ్చపల్లి సుబ్బారెడ్డి నేర్పారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం పనిచేస్తుందన్నారు. 20 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ వైఎస్ఆర్ కుటుంబానికి కలిసిమెలిసి ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు అందరూ ఆదరించి తనని గెలిపించాలని, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, బుచ్చపల్లి సుబ్బారెడ్డిలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని, రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి బుచ్చపల్లి వెంకయ్యంకు జెడ్పీ చైర్మన్, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజాసేవలో అంకితం కావాలని కోరారని పేర్కొన్నారు. ఆయన ఆదేశానుసారం తాను 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందరూ ఆదరించాలని కోరారు. మరి ధన్యవాదాలు. ఇందాక మన సునీల్ మాట్లాడేటప్పుడు అక్కడి నుంచి ర్యాలీగా వస్తుంటే జగన్ ర్యాలీ వస్తుందని చెప్పి అన్నాడు. అన్నా, ఈ జనాలంతా జగన్ చూసి నాకు వచ్చారన్న. జగన్ లేకపోతే ఈ శివన్న లేడు. జగన్తో పాటు కలిసిమెలిసి ఓదార్పు యాత్రలో కానీ, పాదయాత్రలో కానీ, కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఆ జగన్మోహన్ గారితో అండగా ఈ శివన్న ఉన్నాడు. కాబట్టి మీరందరూ కార్యకర్తలందరూ గమనించారు, కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ అందరూ గమనించారు, కాబట్టి మళ్ళా నాకు ఈ జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నా రాజకీయాన్ని భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారు ఒక ఎత్తు అయితే, మా నాన్నగారు బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు ఒక ఎత్తు. నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా కాలేజీకి ప్రోగ్రాం వచ్చారు. నా సుబ్బన్న, నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేస్తున్నారు, నువ్వా నీ కొడుకు అంటే, డాడీ ఆలోచించకుండా మా కొడుకే సీట్ ఇవ్వని చెప్పేసి ఆయన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నా కోసం రాజకీయ భిక్ష పెట్టిన ఇంకో నాయకుడు మా నాన్నగారు అని చెప్పేసి సభాము తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన నా సొంత తమ్ముళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు. ఎందుకు తమ్ముళ్ళు అని చెప్తున్నానంటే, నేను రాజకీయానికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇంకా తెల్ల చుట్టూ రాదని కొంచెం కుర్రోని అనుకుంటారేమో. ఇంకా 2004 నుంచి సుదీర్ఘంగా ఇప్పుడు 2024 కరెక్ట్గా ఇదే టైంలో నాన్నగారు ఎలక్షన్తో తిరిగి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఆ రోజు రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే అయ్యాము. మళ్ళా జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చైర్పర్సన్ ఇచ్చారంటే, జగన్మోహన్ గారు వాళ్ళతో కలిసిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీ అందరూ గమనించండి. జగన్మోహన్ గారు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోలేడు. నన్ను ఆయన ఓదార్పు యాత్రలు కానీ, పాదయాత్రలు కానీ కలిసి తిరిగాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారంటే, జగన్మోహన్ గారు రాజశేఖర్ లాగానే వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ ప్రజల్ని గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి నేనే నిదర్శనం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా.